కొన్నారు 25-30లో కొన్నారు వాళ్ళు మేరీ లాడ్జ్ని. ఆ రోజుల్లో 1 ఎకరం పావలా అన్నమాట. అది కొనిన తర్వాత చాలా పెద్ద ఇల్లు. దాంట్లో ఒకే ఒక బంగ్లా కాదు, 2-3 బంగ్లాలు ఉండేవి. రెండు బంగ్లాలు, 2 గెస్ట్ హౌస్లు, దాంతోపాటు ఒక పళ్ళ తోట, ఒకటేమో పూల తోట, పళ్ళ తోట, పూల తోట. ఆ తర్వాత ఒక బ్యాడ్మింటన్ కోర్టు, ఒక చిన్న చేపల ఒక చిన్న కుండీ లాంటిది కూడా ఉండేది. ఫౌంటైన్ అంటూ ఉంటాం కదా, అటువంటి ఫౌంటైన్ కూడా ఉండేదిట. అంత పెద్ద ఎస్టేట్ అయిన వాళ్ళు కొన్నాడు. కొనిన తర్వాత ఆ పక్కనే ఉన్న ఆడపిల్లలకి పెళ్ళి అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఈ ఆడపిల్లలకి పెళ్ళి అయితే పనికొస్తుందని చెరొక 2 ఎకరాలు ఆ పిల్లల పేరు మీద కూడా కొన్నాడు ఆయన. సో సుమారుగా అదొక 10 ఎకరాల, మొత్తం 10 ఎకరాల ఎక్స్టెన్షన్లో ఉన్న ఒక పెద్ద భవంతి 10 ఎకరాల్లో ఉంటుందన్నమాట. అంత పెద్ద భవంతిలో వీళ్ళందరూ ఆడుకుంటూ ఉండేవారు. అది మనం ఆ ఇరుచి గారి యొక్క ఆయన యొక్క ఆ భగవంతుడు అంటే ఆఫరింగ్ టు గాడ్, భగవంతుడికి ప్రసాదంగా సమర్పించడం అనే చాప్టర్లో మనం చదువుకున్నాం. ఆ తర్వాత కొత్త చాప్టర్ ఏంటంటే ఆస్పీషియస్ బర్త్ డేట్. అంటే ఇరుచి గారు పుట్టింది ఏ రోజు పుట్టారు ఆయన? ఆయన అక్టోబర్ 13వ తారీఖు నాడు పుట్టారు. ఇరుచి గారు పుట్టింది అక్టోబర్ 13వ తారీఖు నాడు పుట్టారు. 13వ తారీఖు అంటే చాలా మంది ఇళ్లలో 13వ తారీఖు అంటే ముఖ్యంగా ఫారినర్స్ అందరికీ కూడా 13 అంటే చాలా భయంకరం అన్నమాట వాళ్ళకి. అందులో ముఖ్యంగా 13వ తారీఖు నాడు వాళ్ళు ఏమీ తలపెట్టరు అన్నమాట. వాళ్ళు ఏ విధమైన కార్యక్రమం తలపెట్టరు. అది ఇంకా శుక్రవారం 13, ఫ్రైడే 13th అంటే ఇంకా మరి ఘోరం. ఎందుకంటే చాలా సినిమాలు కూడా వచ్చాయి మనకి, ఇంగ్లీష్ సినిమాలు కానీ మనం చూసినట్టయితే ఫ్రైడే 13th అంతా సాటర్డే అంటాం అనమాట. అంటే సాతాన్ యొక్క దినంగా వాళ్ళందరూ భావిస్తారు. అటువంటి 13వ తారీఖు నాడు ఇరుచి జన్మించారు. అయితే ఇరుచి గారు ఏం చెప్పారు ముందు ఏమనుకున్నవారంటే, ఆయన తను జన్మించారు కాబట్టి అది మంగళకరమైన దినంగా ఆయన భావిస్తూ ఉండేవారు ఇరుచి గారు ఎప్పుడు కూడా. Throughout Iruch's life, he was often experienced ill health of some sort of another or on around the time of his birthday. ఆయన ఇరుచి గారి యొక్క జీవితకాలం మొత్తం అంతా కూడా ఆయన ఈ విధంగా అవుతూ ఉండేది. ఏంటంటే ఆయన 19వ తారీఖు అంటే ఆయన పుట్టినరోజు వచ్చేసరికి ఏదో ఒక ఆయనకు అనారోగ్యం ఆయనకి వెంటాడుతూ ఉండేది. He would then remember that fateful day in Calcutta when his mother offered him to Mother Kauli on his birthday, credit the offering with his present state of ill health. Once when Iruch has succumbed to a feverish cold and cough, he told me the following birthday story. అంటే ఆ రోజు ప్రారంభమైంది. ఎక్కడ ప్రారంభమైంది? కలకత్తాలో ఇరుచి గారు వాళ్ళ అమ్మగారు ఇరుచి గారిని కాళీమాతకి నైవేద్యంగా సమర్పిస్తా అన్నారు ఆవిడ. ఎప్పుడైతే సమర్పిస్తా అన్నారో కాళీమాతకి నైవేద్యంగా ఆ రోజు ప్రారంభమైంది. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు నాడు నాకేదో అనారోగ్యం సంభవిస్తూ ఉంది అని చెప్తూ ఇరుచి గారు అన్నారట. ఇప్పుడు నీకు ఇంకొక పుట్టినరోజు కథ ఒకటి చెప్తాను అని చెప్పేసి అన్నారన్నమాట. ఈ కథని మనకి ప్రాబబ్లీ ఇది 1964లో జరిగి ఉండొచ్చు. ఇది 1964లో కానీ లేకపోతే 1962లో కానీ జరిగి ఉండొచ్చు. ఎందుకంటే దీనికి డేట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ చెప్పే స్టోరీకి మాత్రం డేట్ ఇవ్వలేదు. మనకి లార్డ్ మేయర్లో కూడా ఈ స్టోరీ మనకి ఎక్కడ తారసపడదు. సో I have been having constant fever that was eventually diagnosed as tonsillitis. అంటే నాకు జ్వరం వచ్చింది. ఆ జ్వరం అంటే నాకు జ్వరం వస్తుంటే మీరు టాన్సిల్స్ తెలుసు కదా, అంటే దానికి మనకి గవద దాన్ని యాక్చువల్లీ దాన్ని ఏదో అంటారండి, దాన్ని గవద బిళ్ళలు అని ఏదో అంటారు. దాని టాన్సిలైటిస్ని అది దాన్ని కొండనాలకు వాపు వస్తుంది అన్నమాట. అది పూర్తిగా అది మొత్తం గవద బిళ్ళలు ఏదో సంథింగ్ లైక్ దానిలాగే పిలుస్తారన్నమాట. సో అది ఏమవుతుందంటే మనకి ఆ గవదకాయలు ఆ గవదకాయలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ కింద 2 గవద బిళ్ళలు 2 వాపు వస్తుంది.
ఆ వాపు వచ్చిన తర్వాత డాక్టర్ ఏం చేస్తారంటే చిన్నప్పుడు మనకి ఆ గబద బిళ్ళని కట్ చేస్తారు. సో ఇది టాన్సిలైటిస్ని ఆపరేషన్ చేసే విధానం అసలు యాక్చువల్లీ. దీన్ని ఇరుచి గారు ఏం చేశారంటే టాన్సిలైటిస్ ఉందని చెప్పేసి ఆ డాక్టర్లు అనుకున్నారట. ద డాక్టర్స్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై టాన్సిల్స్ రిమూవ్డ్. సో బాబా సెడ్ టు గో హెడ్ విత్ ద ఆపరేషన్. సో ఆ డాక్టర్స్ అనుకున్నారట ఇరుచి గారి టాన్సిల్స్ తీసేయాలి, సో కాబట్టి ఆపరేషన్ చేయాలి అనుకున్నారట. బాబాని అడిగారు. సో బాబా సెడ్ టు గో హెడ్ విత్ ఆపరేషన్. బాబా ఏమన్నారు, సరే ఆపరేషన్ చేయించుకో అన్నారు అనమాట. ఏ డేట్ వాస్ సెట్ దట్ 13th of the month దట్ బూత్ హాస్పిటల్ ఇన్ అహ్మద్ నగర్. అహ్మద్ నగర్ లో ఇప్పటికీ ఉంది ఆ బూత్ హాస్పిటల్ ఉందన్నమాట అహ్మద్ నగర్ లో. ఆ బూత్ హాస్పిటల్లో ఇరుచి గారు ఏం చేశారంటే తన యొక్క ఆపరేషన్ చేయించుకోవడానికి ప్రారంభించారనమాట. సో ఇది జరిగినప్పుడు ఏమైందంటే I was admitted into the hospital a day before the surgery, so that all the checkups could be completed prior to the operation. ఆ రోజు ఏమన్నారంటే చెకప్ అంతా నేను మొత్తం మనం అంటే 1 day బిఫోర్ ఆపరేషన్ ముందు రోజు మరి అన్ని చేసుకుంటాం కదా, అన్ని సిద్ధం చేస్తారు కదా పేషెంట్ని. ఆ విధంగానే ఇరుచి గారిని కూడా సిద్ధం చేయడానికి ఏం చేశారంటే వాళ్ళు ఒక రోజు ముందు వాళ్ళు జాయిన్ చేశారు. సో that evening, Dr. Pedersen comes to my room and tells me that my operation is being postponed. Instead of tomorrow, the surgery will be the day after tomorrow. ఆయన ఏమన్నారంటే ఇరుచి గారు చెప్తున్నారు అనమాట. అంటే ఆయన సాయంత్రం ఉన్నాడు ఆ పెడర్సన్ గారు, డాక్టర్ పెడర్సన్ అని ఈయన బాబాకి కూడా ట్రీట్ చేశారు. ఈ డాక్టర్ పెడర్సన్ అనే ఆయన ముఖ్యంగా బాబాకి 1964లో బాబా యొక్క కండిషన్స్ని బూత్ హాస్పిటల్ నుంచి తను రోజు వచ్చేవాడు చూడడానికి. 1961 నుంచి 1964 దాకా పెడర్సన్ గారు బూత్ హాస్పిటల్ అహ్మద్ నగర్లో పనిచేశారు. ఈయన ఆస్ట్రేలియన్ అనమాట. ఈయన బాబాని చూడడానికి వచ్చేవారు. ఈయన ఏం చేశారంటే అక్కడ ఆ బూత్ హాస్పిటల్లో ఆ బాబా బూత్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ, అంటే వీళ్ళు ఈ చర్చ్ హాస్పిటల్ కదా అది, ఆ హాస్పిటల్లో బూత్ హాస్పిటల్లో వర్క్ చేస్తూ వాళ్ళు ఏం చేసేవారంటే బాబాని కూడా ఆయన ముఖ్యంగా చాలా జీసస్ని చాలా బాగా నమ్మేవాడు అనమాట ఆయన. అయితే క్రమక్రమంగా బాబా వైపు కూడా ఆకర్షితుడయ్యాడు. తర్వాతి కాలంలో ఆయన ఆస్ట్రేలియా కూడా వెళ్ళిన తర్వాత బాబానే జీసస్గా తెలుసుకున్నాడు ఆయన. సో ఇది అంటే జస్ట్ ఒకసారి ఆయన ఈ పెడర్సన్ గారు ఎవరో ఒక్కసారి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనమాట, అదనమాట. సో ఈ పెడర్సన్ గారు ఈయన రూమ్కి వచ్చారు, ఇరుచి గారు రూమ్కి వచ్చారు. వచ్చి చెప్పారట, నా ఆపరేషన్ పోస్ట్ పోన్ చేస్తా అన్నారు. అంటే ఎందుకు అని అడిగారు. ఎందుకంటే రేపొద్దు ఆపరేషన్, రేపు 13వ తారీఖు, రేపొద్దు ఆపరేషన్, ఎల్లుండ 14వ తారీఖుని పెట్టుకుందాం అన్నారు. Why? What is the reason, doctor? Is something wrong? Dr. Pedersen said, oh, nothing except that we don't usually schedule operations on the 13th. Why? Well, patients are superstitious. ఆయన అన్నారు, ఇరుచిగా అడిగారు అన్నమాట. అదేం డాక్టర్, రేపే కదా ఆపరేషన్ చేస్తా అన్నారు, ఏమైనా ఇబ్బంది ఉందా అని అడిగితే పెడర్సన్ గారు అన్నారట, ఇబ్బంది ఏం లేదు, మేము 13వ తారీఖు నాడు ఆపరేషన్ చెయ్యము, ఎందుకంటే 13వ తారీఖు నాడు మంచిది కాదు అనే నమ్మకం ఉంటుంది, ఒక మూఢనమ్మకం ఉంది అని చెప్పేసి ఆ డాక్టర్ గారు అన్నారట. ఓ, ఆన్ ద కాంట్రరీ డాక్టర్ పెడర్సన్, I was born on the 13th, it's my birthday. అది వినిన తర్వాత ఇరుచి గారు అన్నారు, అయ్యో పెడర్సన్ గారు, నేను పుట్టిందే 13 కదండి అన్నారు అన్నమాట. ఇరుచి గారు, నేను 13వ తారీఖునే పుట్టాను కదా అని. రియలీ? ఎస్, రియలీ, ఐ టోల్డ్ హిమ్, ఐ డోంట్ మైండ్, వాట్ హార్మ్ ఇస్ దేర్, ఓకే ఫైన్, ఇఫ్ యు ఆర్ షూర్ వి విల్ ఆపరేట్ టుమారో. అయితే చేసేయండి. ఆయన ఇరుచి గారు అన్నట, 13వ తారీఖునే కదా నేను పుట్టింది, దాంట్లో తప్పే ఉంది, చేసేయండి ఆపరేషన్ అన్నాడు. నీకే ఇబ్బంది లేదు కదా అని అడిగారు పెడర్సన్ గారు ఇరుచి గారిని. లేదు, నాకేమీ ఇబ్బంది లేదు అని ఇరుచి గారు అన్నారు. అనేసరికి వెంటనే పెడర్సన్ గారు మర్నాడు 13వ తారీఖు నాడు ఆపరేషన్ చేయడానికి అక్టోబర్ 13 నాడు సిద్ధమయ్యారు. సో ద టుమారో కేమ్. I was wheeled into the operating theater on the 13th as scheduled. You know, when you get your tonsils removed, they have to hold your tongue down with the forceps so that you won't choke while you are under the anesthesia. అయితే ఆ మర్నాడు ఏం చేశారట, ఆపరేషన్ చేయడానికి ఆపరేషన్ థియేటర్లో ఇరుచి గారిని తీసుకెళ్లారు. తీసుకెళ్తున్నప్పుడు
ఆ టాన్సిల్స్ అంటే గవద బిళ్ళలు, ఆ గవదకాయల్ని కానీ అది రిమూవ్ చేయడానికి ఏం చేస్తారంటే మన నాలికని పట్టకారుతో బయటికి లాగుతారన్నమాట. ఆ పట్టకారుతో మెల్లిగా బయటికి లాగి ఆ అని ఓపెన్ చేయించి, ఆ ఓపెన్ మన నోటిని ఓపెన్ చేయిస్తారు ముందు, నోరుని తెరిపిస్తారు. తెరిపించి ఆ నాలికని పట్టకారుతో బయటికి లాగుతారు కిందికి. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ నాలిక వెళ్ళి ఆ కొండ నాలికకి తగలకుండా అడ్డం రాకుండా వీళ్ళు బయటకు లాగి అక్కడ వీళ్ళు అనస్థీషియా ఇస్తారు అన్నమాట, అంటే మత్తిస్తారు అక్కడ. సో ఎనీవే everything was underway when all of a sudden in the middle of the operation the power failed, leaving the theater in total darkness. What to do? అయితే ఆ రోజు ఏమైందంటే వాళ్ళ నాలిక ఆ కొండ ఆయన యొక్క నాలికను బయటికి లాగి పట్టుకున్నారు. ఆయనకి అనస్థీషియా ఇవ్వబోతున్నారు. అనస్థీషియా ఇవ్వబోతూ ఉంటే ఈ లోపల పవర్ పోయింది అక్కడ మధ్యలో. అక్కడ పవర్ పోయింది, అంటే కరెంట్ పోయింది. కరెంట్ పోయేసరికి మరి ఏం చేస్తారు వీళ్ళు థియేటర్లో కరెంట్ పోతే? నౌ ద నర్స్ వాస్ హోల్డింగ్ డౌన్, మై టంగ్ బికేమ్ ఫ్లస్టర్డ్ as there was no emergency generators in those days and the doctor was in the middle of operation. So the nurse left my side, go to get a torch. In a few minutes she returned and quickly flashed it on. The doctor was horrified to see that I was choking and turning blue. I could not breathe. My tongue had fallen back into my mouth. A feverish operation ensued to get my tongue out, but in doing so, the surface of my tongue and mouth were scratched, and for years I could not tolerate anything hot. ఆయన చూడండి, ఆయన అంత పరిస్థితితో చూడండి. ఒక్కసారి ఆ నాలుకని ఆ పట్టకారుతో ఆ నర్సు ఇలా లాగి పెట్టింది. నాలుక పెట్టుకుంటే ఆపరేషన్ చేస్తున్నప్పుడు సడన్ గా కరెంటు పోయింది. ఆవిడకి ఏం అర్థం కాలేదు. ఆ నర్స్ మనకి ఇప్పుడు రోజుల్లో లాగా అప్పుడు రోజుల్లో మాకు జనరేటర్ లేవు కాబట్టి ఆ నర్స్ ఏం చేసిందంటే టార్చ్ లైట్ తీసుకురావడానికి వెళ్ళింది. ఆ టార్చ్ లైట్ ఆపరేషన్ మధ్యలో నర్స్ వెళ్ళేసరికి ఈ లోపల ఈరుచి గారి పక్క నుంచి ఆ నర్స్ వెళ్ళిపోయింది. నర్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఆవిడ టార్చ్ లైట్ తీసుకొచ్చింది. ఈరుచి గారి మొహం మీద టార్చ్ వేసేసరికి ఈరుచి గారి మొహం అంతా నీలంగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆ పట్టి ఉంచిన నాలిక ఆవిడ వదిలేసింది కదా పట్టకారుతో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. ఆ వెనక్కి వెళ్ళిపోయేసరికి మీకు ఎప్పుడైనా సరే అనస్థీషియా ఇచ్చిన వెంటనే వాచిపోతుంది కదా, మీకు ఆ లోపల కొండనాలిక వాచిందనుకోండి, కొండనాలిక బాగా అనస్థీషియా ఇస్తే బాగా వస్తే ఏమవుతుంది, అది మీ శ్వాసకోశని అది మీకు అది అడ్డం పెడుతుంది అన్నమాట, అది పూర్తిగా. అందుకని ఏం చేస్తారంటే ఆ శ్వాసకోశం మీకు ఏదైతే ఉందో దానికి అడ్డం వస్తుంది కాబట్టి దానికి అప్పుడు మీ రుచి గారు అది ఏమంటారంటే దానిని ఆ వెంటనే మీకు ఊపిరి అందదు, ఎగ ఊపిరి దిగ ఊపిరి అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మొహం అంతా కూడా నీలంగా మారిపోతుంది. ఇరుచి గారికి ఆ విధంగా నీలంగా మారిపోయింది. అది ఆ విధంగా ఆయన మొహం అంతా నీలంగా మారిపోయింది, ఎందుకంటే ఆ నాలుక వెనక్కి వెళ్ళిపోయింది అనమాట ఆయనకి. సో ఆయన మొత్తం మళ్ళీ ఆయన డాక్టర్ గారు ఏం చేశారట, అతని దగ్గర ఉన్న పట్టకారుతో ఇరుచి గారి నాలికని గట్టిగా బయటికి లాగాడు. మళ్ళీ ఆ నాలికని మామూలుగా పెట్టకపోయేసరికి దాని మీద నాలిక మీద కుట్టుకుపోయింది పూర్తిగా నాలిక. మీకు నాలికని కత్తిఘాటు కానీ ఏదైనా ఘాటు పడితే మీరు వేడి కానీ చలువ పదార్థాన్ని కానీ మీరు తినలేరు, కొంతకాలం పాటు తినలేరు, కొంతకాలం. కానీ ఇరుచి గారికి ఆ రోజు పర్మనెంట్ గా ఉండిపోయింది, ఆ నాలిక మీద ఉన్న గీత పర్మనెంట్ గా ఉండిపోయిందిట. ఆయన ఏమంటాడంటే, ఐ కుడ్ నాట్ టాలరేట్ ఎనీథింగ్ హాట్. వేడి పదార్థం ఏది తినలేకపోయేట ఆయన జీవితకాలం అంతా కూడా. ఆ రోజు ఆపరేషన్ చేసేటప్పుడు పడిన ఘాటు వల్ల ఏ వేడి పదార్థం కూడా ఆయన తినలేకపోయేవాడు. అందుకని ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేవాడేమో బాగా. ఆ రోజు ఐస్ క్రీమ్ కథ చెప్పుకున్నాం కదా మనం అయింది. ఆ తర్వాత after the operation the doctor said to me, see, didn't I tell you that Friday 13th was not a good day? You had an hour escape. అయితే ఆయన అప్పుడు అన్నట్టు, ఆయన ఆ డాక్టర్ అన్నట్టు ఇంతో చూసారా, నేను మీకు చెప్పాను కదా 13వ తారీఖు నాడు అది అపశకునం, ఆ రోజు మీకు చెయ్యకూడదు అని చెప్పాను కదా, మీరు వినలేదు, చేసేయమని చెప్పారు అని చెప్పేసి మీరు చేసేయమని చెప్పారు కదా అని చెప్పేసి ఆవిడ అందనమాట. అయితే
అంటే మీరు ఆ రోజు 13వ తారీఖు నాడు ఆ రోజు మంచి రోజు కాదు, మీకు చెయ్యమని నేను చెప్పాను కదా అని, అంటే మీరు చెయ్యొద్దని చెప్పాను కదా అంటే రుచి గారు నవ్వారట. ఇది వెన్ ఐ టోల్డ్ బాబా వాట్ వాస్ హ్యాపెండ్, హీ మేడ్ నో కామెంట్ బట్ స్మైల్. బాబా ఏం చేస్తారంటే అప్పుడు బాబాకి చెప్పాడు ఇరుచి గారు ఈ విషయాన్ని చెప్తే, ఇరుచి గారు బాబా నవ్వేత, ఈ విషయం విని నవ్వేత. అయితే ఇక్కడ ఆ రోజు జరిగిన సంఘటన ఇదే చెప్తున్నారు. ఇన్ దోస్ డేస్ ఈథర్ వాజ్ ద ఎనస్థీషియా ఆఫ్ చాయిస్. అప్పుడు మనలాగా ఇప్పుడు ఇంజెక్షన్ లో మత్తుమంది ఇచ్చేవారు కాదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఈథర్ అనే గ్యాస్ ని ఇచ్చేవారు. ఆ గ్యాస్ ని పీల్చుకోవాలన్నమాట. ఆ గ్యాస్ ని, ఈథర్ అనే గ్యాస్ ని పీల్చుకోవాలి. ఆ గ్యాస్ ని పీల్చుకుంటే మీకు మత్తుమంది కలిగేదన్నమాట అది. అయితే the usual protocol was that patient was asked to count to 1 to 100. Most often by the count of 10 there was a loss of consciousness and the operation would commence. Iruj however had counted up to 100 and was still conscious. అయితే జనరల్ గా ఏంటిట నాలుకని ఇలా బయటికి పట్టుకుని లాగుతారన్నమాట. ఇందాకలా ఆవిడ చెప్పారు కదా, దానికన్నా ముందు జరిగిన విషయం చెప్తున్నారు ఇరుచి గారు. నాలుక ఇలా బయట పట్టుకుని లాగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే గ్యాస్ పెడతారు ముక్కుకి. ఆ గ్యాస్ పీల్చుకుంటూ నంబర్ కౌంట్ చేసుకోమని చెప్తారట. ఆ నెంబర్ కౌంట్ చేస్తూ ఉంటే అది ఏమవుతుందంటే 1 నుంచి 100 దాకా నెంబర్లు కౌంట్ చేయమంటారట, లెక్క పెట్టమంటారట. 1 నుంచి 10 నెంబర్లు లెక్క పెట్టేసరికి మత్తు వచ్చేస్తుందట చాలా మందికి. సో ఇరుచి గారు ఏం చేశారు, 100 దాకా లెక్క పెట్టారు ఆయన. 1 నుంచి 100 దాకా లెక్క పెట్టాడు, కానీ ఆయన మత్తులోకి వెళ్ళలేదన్నమాట ఆయన ఇంకా కూడా. The smell of ether was so strong that it spread through the corridors of the hospital, reaching even the waiting room. The anesthesiologist was in a quandary as what to do next. To give any more ether would be dangerous, and the patient was still awake. ఆ పేషెంట్ ఆ రోజు ఆ అనెస్థీషియా ఎవరైతే ఆ మత్తుమందు డాక్టర్ ఎవరైతే ఆ మత్తుమంది ఇచ్చే డాక్టర్ ఎవడైతే ఉన్నాడో ఆయన ఏం చేశారంటే ఇరుచి గారికి ఆ ముక్కు మీద మాస్క్ పెట్టాడు. ఆయన ఈతర్ పీల్చమన్నాడు, ఆ మత్తు గ్యాస్ ని పీల్చమన్నాడు. ఆయన పీలుస్తూ ఉంటే ఎంతవరకు ఎంత పీల్చినా కానీ ఈయన మత్తులోకి వెళ్ళట్లేదు. ఆయన ఆశ్చర్యపోతున్నాడు. అయితే ఈ గ్యాస్ ఏమైంది, కొంచెం ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోయి కారిడార్స్, అంటే ఆ హాస్పిటల్ తాలూకు మొత్తం ఆ కారిడార్ల గుండా హాస్పిటల్ వెయిటింగ్ రూమ్ దాకా ఈ గ్యాస్ వెళ్ళిపోయిందిట. దాని వాసన తెలుస్తున్నట్టు, అక్కడంతా ఈతర్ వాసన తెలుస్తున్నట్ట. కానీ ఇరుచి గారు ఈ పేషెంట్ మాత్రం మత్తులోకి వెళ్ళలేదన్నమాట. Iruch's life was with Meher Baba required such intensity of one-pointed focus and concentration that it must have been difficult for his mind to let go at will, even with the help of ether. అంటే ఆయన గారి మనసు గురించి, ఆయన మనసు ఎంత స్థిరమైనది, మెహర్ బాబా మీద ఎంత కేంద్రీకృతమై ఉన్నది ఇరుచి గారికి, ఈ ఒక్క సంఘటనే మనం చెప్పొచ్చు అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. ఏంటంటే ఆయన ఎంత తీవ్రంగా ఆయన మెహర్ బాబా మీద తన దృష్టి పెట్టారంటే ఈతర్ లాంటి మత్తుమందు కూడా ఆయనకి మత్తు కలిగించలేదు, మత్తు ఎక్కించలేకపోయింది ఇరుచి గారికి. ఈతర్ లాంటి మత్తుమందు కూడా ఇరుచి గారికి మత్తు ఎక్కించలేకపోయింది అనమాట. ఆల్తో వాస్ anesthesiologist was not a follower of Meher Baba. She had respect for him and was aware that Iruch was one of his disciples. ఎవరైతే ఆ మత్తుమందు డాక్టర్, లేడీ డాక్టర్ అనమాట, మందు ఇచ్చేది ఆవిడ మెహర్ బాబా అంటే ఆయన మెహర్ బాబా యొక్క అనుచరురాలు కాకపోయినా, ఆయన యొక్క శిష్యురాలు కాకపోయినా, బాబా అంటే చాలా గౌరవం భక్తి ఉన్నాయిట ఆవిడకి. ఆవిడ ఇరుచి గారు మెహర్ బాబా యొక్క శిష్యులుగా ఆవిడకి తెలుస్తా. ఫైనలీ ఇన్ డెస్పరేషన్, నాట్ నోయింగ్ వాట్ ఎల్స్ టు డూ, షీ స్లాప్డ్ హిమ్ అక్రాస్ హిస్ ఫేస్ అండ్ ఫర్మ్లీ టోల్డ్ హిమ్, Iruch, Meher Baba says you must go to sleep. As befitting fortunate slave, within few moments of hearing these words, he finally lost consciousness. చూడండి అది ఏమైందిట, అక్కడ ఆవిడ మత్తుమందు డాక్టర్ ఏం చేసిందంటే, ఈయన మెహర్ బాబా శిష్యుడు అని తెలుసు, ఆయన ఎంత ఇచ్చినా మత్తు ఎక్కట్లేదు, గబగబా లంపకాయలు కొట్టిందిట ఇరుచి బొగ్గు మీద. ఎందుకంటే ఇంకా ఎక్కువ మత్తు ఇచ్చామనుకోండి ఆయన ప్రాణానికే ప్రమాదం అన్నమాట. కాబట్టి ఈవిడ ఏం చేసిందిట, ఆయన లంపకాయ కొట్టిందిట, ఆయన గట్టిగా బుగ్గల మీద కొట్టి చెప్పిందిట, ఇరుచ్ మెహర్ బాబా ఏమంటున్నారంటే నువ్వు అర్జెంటుగా నిద్రపో అని చెప్తున్నారు మెహర్ బాబా అని చెప్పేసి ఆవిడ అందిట. చూడండి ఆవిడ చెప్పారు, ఆవిడ
బాబా యొక్క ఆజ్ఞని ఆవిడ చెప్పింది. ఈరోజు ఈ బాబా గారిని నిద్రపోమంటున్నారు అనగానే ఆయన బిఫిటింగ్ ఫార్చునేట్ స్లేవ్, అర్హత కలిగిన అదృష్టవంతుడైన బానిస కదా, మనం అదే కదా చదువుకుంటున్నాం. అంత అర్హత గల అదృష్టవంతుడైన బానిస కొద్ది క్షణాలలోనే అతను కళ్ళు మూతపడిపోయి నిద్రలో మత్తులోకి జారిపోయాడు. ఆయన అది అంటే అప్పటిదాకా బాబా మీద దృష్టి ఉండి అతను ఏంటంటే మనసు వెళ్ళట్లేదు మత్తులోకి, బాబాయే చెప్పారనేసరికి క్షణాల్లో మత్తులోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎంత గొప్పగా ఉందో చూడండి ఆయన జీవితం. ఆయన అంటే వాళ్ళు జీవించి చూపించారు బాబాని ఏ విధంగా సర్వీస్ చేయాలో బాబాకి. The most serious medical emergency during Iruj's life with Baba came in 1961. అన్నిటికన్నా చాలా తీవ్రమైన ఆ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఇరుచ్ గారి జీవితంలో ఎప్పుడు వచ్చిందట, అది ఏంటంటే అది 1961లో. ఇంకో సంఘటన చెప్తున్నారన్నమాట. ఇవన్నీ మనకి ఇరుచ్ గారి జీవితంలో జరిగిన సంఘటన అన్నమాట. ఆయన చెప్తున్నారు ఆ సంఘటన గురించి చెప్తున్నది. అంటే చాలా తీవ్రమైన అత్యవసరమైన పరిస్థితి వచ్చిందట. ఏంటది? దట్ సమ్మర్ బాబా expressed the desire to have an extended state Guru Prasad in Pune. This was unusual as normally Baba would return to Mehrazad before the monsoon began. But that year Baba informed the Mandali that he would remain in Pune until the end of July or early August. అది బాబా ఏమన్నారట, ఈ ఇరుచ్ గారికి అంటే ఆ సమయంలో ఎప్పుడు కూడా వేసవిలో బాబా ఏం చేస్తూ ఉంటారంటే ఆయన పూనాలో ఉండడానికి ఇష్టపడతారు బాబా. సో నా బాబా ఎప్పుడైనా మనకి వర్షాకాలం ప్రారంభం కాగానే మెహరాజాద్ వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ఆసారి బాబా ఏం చెప్పారట, బాబా ఈసారి మాత్రం ఏం చెప్పారట, 1961లో ఏం చెప్పారంటే బాబా ఏం చెప్పారు, నేను ఈసారి జూలై లేదా ఆగస్ట్ వరకు ఉంటాను అని చెప్పేసి బాబా అన్నారు. 1 minute అండి. When I told Baba what had happened, he made no sorry. During this stay, there was a heavy rainfall and Baba himself came down with a fever. But in spite of his ill health, one morning he announced that he wanted to go to Bandh Garden and look at the river. ఇక్కడ నేను ఈ ఒక వీడియోలో దీన్ని తీశారు. ఆ వీడియో నా దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఆ వీడియోని ఇందాకలా తీసుకున్నాను. ఆ వీడియోలో అక్కడ బంద్ గార్డెన్లో అక్కడ ఆ సంవత్సరం ఏమైందంటే కని విని ఎప్పుడు కూడా పూనా చరిత్రలో రాని వరదలు ఆ సంవత్సరం వచ్చాయి. పూనా చరిత్రలో కని విని ఎరుగని వరదలు ఆ సంవత్సరంలో వచ్చాయి. ఆ సంవత్సరంలో గురుప్రసాదులు కూడా వరదలు వచ్చాయి. గురుప్రసాద్లో మనకి ఆల్మోస్ట్ గురుప్రసాద్ మొత్తం ఆ కిందన గురుప్రసాద్ తాలూకు మనము మనకి ఫోటోల్లో చూస్తూ ఉంటాం. ఆ మొదటి అరుగు దాకా గురుప్రసాద్లో ఈ వరదలు వచ్చాయన్నమాట. ఆ వరదలు అది ఫస్ట్ టైం బాబా స్వయంగా వరదల్లో చూడ్డానికి వెళ్ళారు. ఒక రోజు అయితే ఆ బంద్ గార్డెన్లో బాబా వరద ఎంతవరకు వచ్చిందో చూడడానికి వెళ్ళిన తర్వాత బాబా వెళ్ళిన తర్వాత వరద ఆగిపోయింది. అంటే బాబా తర్వాత మళ్ళీ అంటే అది నేను ఇప్పుడు చెప్పేస్తే దాంట్లో ఉండదు, దాంట్లో ఉన్న ఇది ఉండదు. చూడండి దాంట్లో ఏం జరిగిందో చూడండి, అప్పుడు చెప్తున్నారనమాట. సో but in spite of his ill health, one morning he announced that he wanted to go to Bandh Garden and look at the river. Dr. Gohar was very concerned about Baba going out in such inclement weather, especially with his fever, and there was a strong wind blowing that morning. But he insisted. Iruch, Francis Bravajan and Baba's brother Jal accompanied him. Baba walked all around the garden, sat down on the stone lines and gazed at the raging river. As they walked along the river edge, Baba surprised the men by slipping out his sandals and placing his bare feet directly into the surging waters. ఇక్కడ జరిగిన ఒక విశేషం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక్క నిమిషం, నేను ఐ విల్ షో యూ దట్ పూనా. కనిపిస్తున్నారండి? ఒకసారి నా దీంట్లో చూద్దాం. కనిపిస్తున్నారా? జై బాబా. కనిపించట్లేదండి. అలా కాదు, బ్లాక్ స్క్రీన్ వస్తుందా? బ్లాక్
బ్లాక్ స్క్రీన్ వస్తుంది. కనపడుతుందండి, వస్తుంది. ఇది బంద్ గార్డెన్ లో బాబా తిరుగుతున్న బ్లాక్ స్క్రీన్. ఇది బంద్ గార్డెన్ లో బాబా తిరుగుతున్న వీడియో. దీంట్లో చూడండి, దీంట్లో 2 సింహాలు ఉంటాయన్నమాట. ఇది తర్వాతి కాలంలో వచ్చారు బాబా ఈ రోజు, వీళ్ళందరూ వచ్చారు. బాబా ఈ రోజు వచ్చింది ఈరోజు. బాబా ముక్కుకి ఒకటి కట్టుకుంటారు ఇక్కడ. తర్వాత ఇది వరదలు స్టార్ట్ అవుతున్నాయి ముందు రోజు, ఒక వర్షం. ఆ గాలి చూడండి ఎలా అవుతున్నాయో చెట్లన్నీ కూడా. ఆ రోజు బాబా అక్కడికి వెళ్ళి ముక్కు కట్టుకుంటారు అన్నమాట. ఆయన గోహర్ గారు చెప్తారు ఆయనకి, బాబా నువ్వు ఆ బాబాకి జ్వరంగా ఉంది ఆ రోజు, నువ్వు గాలిలో తిరగొద్దు బాబా, గాలి మనం జ్వరంగా ఉండే గాలిలో వెళ్ళం కదా, సో అలా గాలిలో తిరగొద్దని చెప్పారు బాబాకి. చెప్తే బాబా వినిపించుకోలేదు. బాబా వెళ్ళి ఆ గాలిలో తిరిగారనమాట. అలా కట్టుకున్నారు ముక్కుకి. ఆ విధంగా చేశారు. తర్వాత అప్పటికే ఆ వరద నీరు ప్రవహిస్తున్నది, చాలా ఎక్కువగా ప్రవహిస్తున్నది. అవో నిండిపోయింది చూసారు అక్కడ పక్కన, ఇందాక అక్కడ పక్కన నీరెంత ప్రవహిస్తున్నా చూడండి. అదో నీరు ఉంది, ఆ తర్వాత బయటకు కూడా ఫ్లో అయ్యి వచ్చేసింది. దీనికి అక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది అన్నమాట. అది అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర కూర్చొని బాబా ఏం చేశారంటే అక్కడ ఆ ఒడ్డున అక్కడ దాని మీద కూర్చుని, రివర్ దగ్గర కూర్చుని ఆయన చెప్పులు తీసేసి 2 కాళ్ళు ఆ నదిలో పెట్టారట బాబా. ఇక్కడ అక్కడ కూర్చొని 2 కాళ్ళు ఆయన నదిలో పెట్టారు బాబా. అదే చెప్తున్నారు ఇరూజ్ గారు, ఇన్స్టెంట్ చెప్తున్నారు. ఈ ఇన్స్టెంట్ కి బాబా ఏం చేశారంటే మనకి అవకాశం ఇచ్చారు. ఏంటంటే ఆయన ఆ కాళ్ళు పెట్టడం మరి నాకు కనిపించలేదు ఎక్కడాను. బహుశా రేపొద్దున్న ఎక్కడైనా కనిపిస్తుందేమో, ఎవరి దగ్గరైనా ఉందేమో ఇంకా వీడియో. ఇగో ఇది సింహం. మీరు ఇప్పుడు చూసారు కదా, అక్కడ సింహం బొమ్మ ఉందన్నమాట. ఆ సింహం బొమ్మ దగ్గరికి బాబా వెళ్తారు. ఆ సింహం బొమ్మ దాకా నీళ్ళు వచ్చేసాయి అన్నమాట. తర్వాత ఇది ఎత్తులో ఉంది సింహం బొమ్మ. బాబా వెళ్ళి అక్కడ నించుంటారు ఆ సింహం దగ్గర. ఎక్కడెక్కడ దాకా అయితే బాబా వెళ్ళారో అక్కడ దాకా నీళ్ళు వచ్చాయి. అగో అది సింహం బొమ్మ. సారీ, ఇది సింహం బొమ్మ. ఈ బ్లాక్ కలర్ బొమ్మ ఉంది సింహాన్ని, ఇది అనమాట అది. సో
అగో అది ఒక సింహం, ఇటు సైడ్ ఒక సింహం ఉంటుంది. అదిగో ఆ గుహరు ఆవిడ ఏంటంటే, బాబా నువ్వు చలి గాలిలో తిరుగుతున్నావు, మళ్ళీ నీకు జ్వరం వస్తుంది బాబా అని గట్టిగా దబాయించదనమాట ఆవిడ. బాబాని దబాయించేసరికి పాపం బాబా చూడండి, తన యొక్క ప్రేమికుల యొక్క, తన యొక్క మండలి సభ్యుల యొక్క మాటలను ఆయన ఎంత గౌరవించారో చూడండి. అదనమాట. నెక్స్ట్ మార్నింగ్ ఆఫ్టర్ ద ఫ్లడ్, ఆ ఫ్లడ్స్ వచ్చి ఆ రోజు రాత్రి వచ్చాయి. దాని గురించి ఇప్పుడు మనం చదువుతాం. ఆ వరదలు చూడండి ఎంతలా వచ్చిందో వరదలు. అది నిండిపోయింది మొత్తం అంతా, ఒడ్లు నిండిపోయి ఎక్కడ కనిపిస్తలేదు, గార్డెన్ లోపలికి కూడా వచ్చేసింది మోస్ట్లీ. ఆ రోజు బాబా తిరిగారు, రాత్రి ఆ ఫ్లడ్స్ లో ఉన్నారు. అంటే పారాపెట్ వాల్ అంతా నిండిపోయింది అనమాట. ఇది జాల్ ఎస్ ఇరానీ ఆయన తాలూకు ఈ ఫిలిం ఇది. సో బాబా మనకి ఛాన్స్ ఇచ్చారు చూడడానికి. 1 సెకండ్. యా, గుడ్. సో ఇది బాబా ఏంటంటే, ఇది బాబా అంటే బాబా అక్కడ ఏం చేశారు ఆ రోజు, ఆ మూతికి ఇవన్నీ కట్టుకుని వెళ్ళి కరెక్ట్గా ఆ కాళ్ళు రెండు అక్కడ పెట్టారు. దట్ వెరీ సేమ్ డే ద ముత్తా రివర్ బిగన్ ఫ్లడ్డింగ్ ద సిటీ. ఇప్పుడు మనం చూసాం ఫ్లడ్స్ ఎలా ఉన్నాయో చూసాం కదా, ఫ్లడ్స్ చూసారు కదా ఇప్పుడే. ఆ రోజు రాత్రి పూర్తిగా వరద వచ్చేసింది, సిటీ అంతా వరద వచ్చేసింది. The two dams in the area both burst and there was widespread panic at the city became inundated by the flood waters. అయితే అక్కడ 2 డ్యామ్ల ఆనకట్లు ఉండేవన్నమాట. ఆ 2 కూడా పగిలిపోయి మొత్తం సిటీలోకి, పూనా సిటీలోకి ఎప్పుడు కని విని ఎరుగని భారీ వరద వచ్చి రావడం జరిగిందనమాట. భారీ వరద ఎప్పుడు కూడా ఇలా జరగలేదు పూనాలో. సో అది మనకి బాబా చెప్తున్నారనమాట. 1961 జూన్ అన్నమాట. సో అది ఎప్పుడు కూడా మనకి, అది ఎప్పుడు కూడా జరగలేదు ఆ విషయం. సో అది బాబా అది చెప్తూ ఏమంటున్నారంటే, బాబా లవర్స్ హూ హెడ్ ద న్యూస్ వర్ వరీడ్ అబౌట్ బాబా సేఫ్టీ అండ్ వాంటెడ్ హిమ్ టు లివ్. గురుప్రసాద్ ఎవరైతే బాబా లవర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఫస్ట్ వాళ్ళు ఏంటంటే, ముందు అందరూ కలిసి బాబాని ఏమన్నారంటే, బాబా యొక్క క్షేమ సమాచారం తెలియలేనందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళందరూ భయపడసాగారు అనమాట. బాబా యొక్క క్షేమం ఎలా, ఈ క్షేమ సమాచారాలు మాకు తెలియట్లేదు, ఏం సంగతి అని చెప్పేసి. There was panicky phone calls to Guru Prasad requesting that Baba leave the premises, and Adi Senior, hearing the news, drove to Pune in case Baba and the Mandali needed help in evacuating. అయితే మొత్తం ప్రతి ఒక్కడు కూడా బాబాకి ఫోన్ చేసేయడమే అనమాట. వీళ్ళందరూ కూడా ఫోన్ చేయడమే. వీళ్ళందరూ ఫోన్ చేసి వీళ్ళందరూ కూడా వాళ్ళ బాబా యొక్క క్షేమ సమాచారాలు కనుక్కోవడం జరిగింది. జరిగినప్పుడు ఆయన ఏమంటున్నారంటే, మొత్తం ఆది సీనియర్ అక్కడ అహ్మద్నగర్ నుంచి ఆయన వచ్చేసాడు కారు వేసుకుని. వచ్చేసి ఏమంటారంటే, ఆది సీనియర్ ఏమన్నారంటే, బాబా మీరు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం పదండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీని దగ్గర మెహర్వాన్ జసవాలా ఆయన ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ మనకు ఒక్కసారి చూద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఏం చేస్తారంటే, 1960లో అక్కడ ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేసే ముందు, సో ఈ ఖడక్ వాస్లా డ్యామ్ అని ఉందన్నమాట. పూనా మిలిటరీకి 10 నుంచి 12 మైళ్ళకి పూనా నుంచి వచ్చేదన్నమాట. ఆ ఖడక్ వాస్లా డ్యామ్ లోకి నీళ్ళు వచ్చేవి. సో ఈ పూనా నగరానికి నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఇంకో డ్యామ్ కట్టారనమాట. సో ఈ ఖడక్ వాస్లా అనేది సిమెంట్తో కట్టారు బ్రిటిష్ కాలంలో. దాని తర్వాత పన్షేట్ డ్యామ్ అనేది కొత్త డ్యామ్ ఒకటి కట్టారు. ఇది మనకి తర్వాతి కాలంలో ఈ మెహర్వాన్ జసావాలా గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో దీని సమయంలో ఏమైందంటే, ఆ ఇంజనీర్స్ గవర్నమెంట్కి చెప్పారట, సో ఇది మామూలుగా మట్టితో కట్టిన డ్యాము, కొద్ది రోజుల్లో ఏదో ఒక రోజు కూలిపోవచ్చు అని చెప్పేసి కట్టారట. అయితే
ఈ కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. సో ఈ పొలిటికల్ ఎక్స్పెండిసీ అండ్ మనం ఎక్స్పెండిచర్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం కట్టేలు చేయాలని చెప్పేసి ఆ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేశారట, సో ఆ డ్యామ్ను కట్టేయమన్నారు అనమాట. ఏవైతే గేట్లు ఏవైతే ఉన్నాయో ఆ గేట్లు ఓపెన్ చేశారు కాబట్టి ఆ డ్యామ్ అలా కంటిన్యూస్ గా నీళ్లు వెళ్ళిపోయేవన్నమాట. సో ఇక్కడ ముందే ఆ పూనా అంతా కూడా నీటి ఎద్దడితో ఉంది. ఆ మినిస్టర్ గారు ఏంటంటే ఆ ఆ కొత్త నీళ్లు నేను కింద కింద అంటే ఆ కింద వాళ్ళందరికీ కూడా నీళ్ళకి వదిలేయడానికి పై ఉన్న నీళ్లు వదిలేశారనమాట కిందకి. ఆ చీఫ్ మినిస్టర్ ఏం చేశాడంటే నీళ్ళు అలా వదిలేసరికి నేను ప్రజలకు మంచి చేస్తున్నాను అనే భావం వాళ్ళల్లో వచ్చి నాకు ఓట్లు వేస్తారు అని చెప్పేసి అనుకున్నారట. అనుకుని ఆ నీళ్లు వదిలేశారు. ఆ నీళ్లు వదిలేయడం మూలన అదేమైంది, మొత్తానికి ఈ మధ్య జూలై కాలంలో ఒక పెద్ద వరద వచ్చిందనమాట. అప్పుడు ఒక్కసారి ఒక 3 పగళ్ళు 3 రాత్రులు మొత్తం వాన కంటిన్యూస్ గా పడింది. ఈ నీరు ఎక్కడైతే అక్కడ నీరు చేరిందో ఈ మట్టి డ్యాము అక్కడ విరిగిపోయిందన్నమాట. సో మొత్తం అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ డౌన్ స్ట్రీమ్ ఆ కిందన దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు పట్టించుకోలేదుట ఆ హెచ్చరికలను అందరినీ కూడా. చూడండి ఇక్కడ ముఖ్యంగా జరిగింది ఏంటంటే మెహర్వాన్ జసవాలా గారు ఈ చరిత్ర ఎందుకు చెప్తున్నారంటే ఆ కింద ప్రజలు ఎవరు కూడా ఇంజనీర్లు ఇచ్చిన ఆ హెచ్చరికల్ని పట్టించుకుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ప్రజలందరూ కూడా వాటిని పట్టించుకోకుండా వాళ్ళు తమ మానాన్ని తాము ఆ యొక్క దిగువ ప్రాంతాల్లో నివసించారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళ దాంట్లో ఇటువంటి ఎప్పుడు కూడా పూనాకి వరదలు లేవు. సో వాళ్ళు వరదలు వస్తాయని ఎప్పుడూ అనుకోవట్లేదు అనమాట. సో ఆ రోజు ప్రజలు ఏంటంటే ఆ మొత్తం పిల్లులు ఎలకలు మొత్తం సామాన్లు అన్నీ కొట్టుకుపోయాయి అనమాట. ఆ దాంట్లో ఆ కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. ఆ మొత్తం ఆఖరికి ఆ 3 రోజులు వర్షం పడేసరికి ఆ డ్యామ్ పగిలిపోయింది. ఆ డ్యామ్ ఏమైంది, ఆ మొత్తం నీళ్ళంతా అదేం చేసిందంటే ఆ డ్యాము మొత్తం ఆ డ్యామ్ యొక్క ఫోర్స్కి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న డ్యామ్లో కూడా దానికి కూడా బెకిటల్ బారిందనమాట. సో మొత్తం పూనా అంతా కూడా చాలా అంటే పూనాలో ఉన్న దిగువ ప్రాంతాల్లో 20 అడుగుల నీటిలో మునిగిపోయి ఉన్నారట అందరూ కూడా. 20 అడుగుల నీటిలో మునిగిపోయి ఉన్నారు వీళ్ళందరూ కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ కూడా మనకు లార్డ్ మెహర్లో ఉంటుంది. మనం చూస్తే లార్డ్ మెహర్లో రాశారు ఫ్లడ్స్ మనకి మన పూనాలో ఎప్పుడు కూడా లేదు. 4 గంటల్లో మొత్తం పూనా సిటీ అంతా మునిగిపోయిందనమాట. పూనా సిటీ 4 గంటల్లో. బాబా యొక్క ప్రేమికులు మనం తర్వాత కాలంలో నేను ఎప్పుడైనా చూపిస్తాను, అది నా దగ్గర ఉంది. అది ఎక్కడుందో వెతికాను కానీ ఇక్కడ కనబడలేదు. ఆ బాబా యొక్క ప్రేమికుడు ఒక చెప్పుల షాప్ పెట్టుకుంటే చెప్పుల షాప్ అంతా మునిగిపోయింది. ఆ చెప్పుల షాప్ను మళ్ళీ ఆయన బాగా చేసుకుని కొత్త స్టాక్ తీసుకొస్తే బాబా వెళ్ళి ఓపెన్ చేశారు దాన్ని. చూడండి ఇక్కడ బాబా యొక్క ఆ సాయంత్రం పర్యటన, ఇప్పుడు మనం చూసిన పర్యటన ఏదైతే ఉందో మెహర్ బాబా యొక్క పర్యటన, దీంట్లో ఇప్పుడు ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి మెహర్ బాబా అటు ఇటు తిరిగారు కదా, ఎంత గొప్పగా అంటే ఆయన అవతారుడు చూడండి. ఆయన మన వాళ్ళు పట్టించి ఆయన అవతారుడు చెప్పిన ఆయన పెట్టి దాంట్లో కాళ్ళు పెట్టి దాంట్లో ఉంచడం అనేది ఆయన నిజంగా ఇంకా కెటాస్ట్రఫీ అనమాట. ఇంకా చాలా డేంజర్ ని బాబా తప్పించారు. అది అక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. అంటే ఇంకా ఇంతకన్నా పెద్ద డేంజర్ జరిగేది ఇంతకన్నా. కానీ అది ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే బాబా ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆరిపోయింది. ఆ షిండే అనే ఒక షూ షాప్ ఓనర్ అనమాట, అలీ రంజు అంటే రంజు అబ్దుల్లా గారు అబ్బాయి, వీళ్ళందరి ఇళ్ళు కూడా మునిగిపోయి మొత్తం అంతా కూడా మునిగిపోయి మొత్తం అన్ని కూడా మునిగిపోయి మొత్తం అన్ని కూడా. సో ఈ మొత్తం ఈ విషయాన్ని గురించి రుచి గారు చెప్తున్నారు. ఎందుకంటే మనం చూసాము ఆయనే తీసుకెళ్లారు రుచి గారు బాబాని. సో ఆయన అంటున్నారు, what are you all thinking? Baba అన్నారట. There was panicky phone calls to Guru Prasad requesting that Baba leave the premises, and Adi Senior, hearing the news, drove to Purna in case Baba and the Mandali needed help in evacuating. Baba said, what are all you thinking? I am God. Do you believe that I am going to drown you all?
The flood waters reached the back steps of Guru Prasad, but stopped there, and everyone inside was safe. As it happened, the flood water lapped at the feet of the stone lions Baba had sat on the bund garden, but never covered them. ఇక్కడ చూడండి, ఇక్కడ బాబా తాలూకు ఆయన ఎంత క్లియర్ గా చెప్తున్నారు గురూజీ గారు. మనం ఇందాకలా చూసాం, ఆ యొక్క సింహాలు చూసాం, ఆ రాతి సింహాలను చూసాం. బాబా వెళ్ళి ఆ రాతి సింహాల మీద కూర్చున్నారట. ఆ సింహాల కాళ్ళ దాకా నీళ్ళు వచ్చాయి. ఆ తర్వాత ఇంకా అంతకు మించి రాలేదు. ఆ సింహాల కాళ్ళ దాకా, ఆ సింహాల మీద వెళ్ళి బాబా కూర్చున్నారు అక్కడ. ఆ సింహాల మీద ఎక్కడ దాకా వెళ్ళి ఎక్కడైతే బాబా పాదం పెట్టారో, పాదం గాల్లోకి ఉందో అక్కడ దాకా నీళ్ళు వచ్చాయి అన్నమాట. సో అది అది అంటే మొత్తం అంటే వాళ్ళ బాబా అన్నట్టు వాళ్ళతో, బాబా ఆది సీనియర్ వచ్చేసాడు అహ్మద్ నగర్ నుంచి, బాబా మనం ఇక్కడి నుంచి పూనా ఖాళీ చేసి వెళ్ళిపోదాం అనుకుంటే, అంటే ఆ బాబా అన్నట్టు, నేను భగవంతుణ్ణి, మిమ్మల్ని అందరినీ నేను, మీరందరూ ఏమనుకుంటున్నారు, నేను భగవంతుణ్ణి, మిమ్మల్ని అందరినీ ముంచేస్తాను అనుకుంటున్నారా అన్నట్టు బాబా ఆయనతో అనేసిన తర్వాత, మొత్తానికి ఆ పూనాలో మనకి బాబా యొక్క ఆ రోజు జరిగిన ఆ విశేషం విరుచి గారి ద్వారా వినడం జరిగింది. డ్యూరింగ్ దిస్ పీరియడ్, Iruj would stay with Baba all day at Guru Prasad, then cycle back to his parents' home for dinner and spend the night there. ఈ కాలంలో ఇరుజ్ గారు ఆయన ఏం చేసేవారంటే పొద్దునంతా ఆయన గురుప్రసాద్లో ఉండేవారట. ఆ మొత్తం అంతా మళ్ళీ తన ఇంటికి, తన తల్లిదండ్రుల ఇంటికి ఆయన ఏం చేసేవారంటే సైకిల్ మీద వెళ్ళిపోయి రాత్రి అక్కడ పడుకుని తర్వాత మళ్ళీ గురుప్రసాద్ పొద్దున్నే వచ్చేసేవారు అనమాట. అంటే ఈరోజు గారు పొద్దున్న గురుప్రసాద్కి వచ్చి బాబా లేచే టైం గురుప్రసాద్ వచ్చేవారు, బాబా పడుకునే టైంకి వెళ్ళిపోయేవాడు, తన ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట. ఆ తర్వాత బిఫోర్ లీవింగ్ గురుప్రసాద్ he would inform Baba. Once it was raining heavily. As he prepared to leave, Baba gestured to him, why don't you take the DeSoto car tonight since it's raining so hard. మీరు ఆ డిసోటో కార్ అని చెప్పేసి మనకు మెహరాజాద్లో ఒక కార్ ఉంటుంది, డిసోటో అని ఉంటుంది, మీరు చూడొచ్చు. సో దీన్ని ఆ కార్లో బాబా తిరుగుతూ ఉండేవారు. దాంట్లో మీరు చాలా సినిమాలు, మన చాలా బాబా మూవీస్లో బ్లూ కలర్ కార్, ఇలా పొడుగ్గా ఉన్న కార్ ఒకటి వస్తుంది అనమాట, మీకు కనిపిస్తూ ఉంటుంది. వీలైతే రేపు కూడా చూపిద్దాం దాన్ని. అయితే ఆ కార్ని ఇరుజ్ గారికి బాబా అన్నారట, ఇరోజ్ వర్షం పడుతున్నది కదా, కార్లో వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి బాబా అన్నారట. ఎందుకు కార్, ఆ డిసోటో కార్ తీసుకెళ్ళు అని చెప్పేసి అన్నారట. Iruj took Baba's comment lightly, replying, no Baba. Iruj ఏమన్నట, ఎందుకు బాబా, నో బాబా అన్నట్టు, అక్కర్లేదు బాబా అన్నట్ట. అని వై వేస్ట్ ద పెట్రోల్, ఎందుకు మనం పెట్రోల్ వేస్ట్ చేయాలి బాబా, ఈ మాత్రం దానికి పెట్రోల్ ఎందుకు, నేను సైకిల్ మీద వెళ్తాను అన్నట్టు ఆయన అనేసరికి. అండ్ బాబా డిడ్ నాట్ సే ఎనీథింగ్ మోర్ అండ్ Iruj left in the pouring rain. By the time he reached Bindra house, he was drenched from head to foot. ఆ రోజు వర్షం పడుతున్నది. వర్షం పడుతూ ఉంటే విపరీతమైన కుండ పోత వర్షం కురిసింది. ఎక్కడ ఇరుచి గారు ఆగడానికి కూడా ఆయనకు ఆస్కారం లేకపోయింది. ఆయన ఇంటికి వెళ్ళే లోపల తడిసి ముద్దయిపోయాడు, పూర్తిగా తడిసిపోయాడు ఆయన. ఆ తడిసిపోయిన తర్వాత, సో షార్ట్లీ ఆఫ్టర్వర్డ్స్ హీ కాట్ ఎ కోల్డ్. By the time Baba and the Mandali returned to Mehrazad, the cold had turned into a very bad chest infection diagnosed by Dr. Gohal as a viral pneumonia. పాపం బాబాని ఏమన్నాడు, బాబా నాకు పెట్రోల్ ఎందుకు దండ పెట్టడం అని చెప్పేసి బాబా మాట వినకుండా వెళ్ళాడు. వర్షం పడింది, తడిసిపోయాడు ఆయన, మొత్తం పై నుంచి కింద దాకా తడిసిపోయారు. తర్వాత తడిసిపోయిన తర్వాత జలుబు చేసింది. ఆ తర్వాత వీళ్ళందరూ మెహరాజాద్ వెళ్ళిపోయేసరికి బాబా వీళ్ళందరూ కూడా, బాబా మరియు మండలి మెహరాజాద్ వెళ్ళేసరికి ఈయనకి ఏదైతే జలుబు ఉందో ఆ జలుబు మెల్లిగా చెస్ట్ ఇన్ఫెక్షన్, అంటే తన గుండెల్లో ఇన్ఫెక్షన్ కింద, ఆ రిబ్స్లో అంటే లంగ్ ఇన్ఫెక్షన్ కింద తయారైంది అనమాట. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కింద వచ్చి అది న్యూమోనియాగా మారిపోయింది. న్యూమోనియా చాలా డేంజరస్. ఇది మనకి చాలా మంది, మనకి న్యూమోనియా మనం అందరం అంటే మనకి ఊపిరితిత్తులంతా కూడా అది నిండిపోతుంది అనమాట, ఈ శ్లేష్మంతో నిండిపోతుంది పూర్తిగా. సో దాన్ని అప్పుడు జ్వరం ఎక్కువ వస్తూ ఉంటుంది, దాన్ని న్యూమోనియా అంటాం. ఆ న్యూమోనియా వ్యాధి వచ్చింది ఇరుజ్ గారికి. సో ఇవాళ ఇక్కడ ఆపుదాం, ఎందుకంటే ఇన్సిడెంట్ మాత్రం ఎక్సలెంట్ ఇన్సిడెంట్. తర్వాతది అది రేపు చదువుకుందాం.
అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా.